అమూల్యకి విశ్వ ఇచ్చిన చీర కట్టుకొని అద్దంలో చూసుకొని, అబ్బా! ఎంత బావుందో ఈ చీర నాకు. ఈ చీరలో నన్ను నేను చూసుకుంటేనే చాలా అందంగా కనిపిస్తున్నాను. చాలా మంచి సెలక్షన్ ఉంది, టేస్ట్ ఉంది విశ్వకి అని విశ్వని తలుచుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో వేదవతి అమూల్య దగ్గరికి వస్తుంది. అదేంటే ఈ చీర నేనెప్పుడూ నీకు కొనివ్వలేదే? అలాంటప్పుడు ఈ చీర నీకెక్కడిది అని అడుగుతూ ఉంటుంది. ఇంకా అమూల్య ఏమో వాళ్ళ అమ్మకి ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కాక అలా తడబడుతూ ఉంటుంది. ఇంతలో వేదవతి మళ్ళీ నిన్నే అడుగుతున్నానే, అసలు ఈ చీర నీకెక్కడిది అని నిలదీస్తూ ఉంటుంది. ఇంకా అమూల్య వల్లి వదిన ఇచ్చింది అని చెప్తూ ఉంటుంది. ఇంకా అటువైపుగా వెళ్తున్న వల్లి, ధీరజ్ వాళ్ళు ఆ మాటలు వింటారు. ఇంతలో ధీరజ్ ఏమో వాళ్ళ చెల్లి దగ్గరికి వచ్చి, అదేంటి మీ ఫ్రెండ్ ఇచ్చిందని అన్నావు, ఇప్పుడు వల్లి వదిన ఇచ్చింది అంటున్నావేంటి అమూల్య అని నిలదీస్తూ ఉంటాడు. ఇంకా అమూల్య ఒక్కసారిగా ఆ మాటలకి షాకింగ్గా చూస్తూ, ఇంకా వేదవతి ఏమో, ఏయ్ మర్యాదగా చెప్పవే, అసలు నీ చీర ఎక్కడిది, నీకు ఎలా వచ్చింది అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇక అమూల్య, వల్లి వదిన ఇచ్చింది నాకు చీర కూడా ఇలాగే ఉంటుంది, ఇది నా ఫ్రెండ్ ఇచ్చిందే అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. ఆ మాటలు విని వల్లిని వేదవతి పిలుస్తూ ఉంటుంది. ఇంకా అంతలో ఉన్న వల్లి చాలా కంగారు పడిపోతూ, ఇది నన్ను ఇరికించేసిందేంటి అని అనుకుంటూ వేదవతి దగ్గరికి వస్తుంది. ఇంతలో వేదవతి, ఇలాంటి చీర నువ్వు ఇచ్చావా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని వల్లి ఏమో, అవును నేనే ఈ చీర ఇచ్చాను, ఇది తన ఫ్రెండ్ ఇచ్చిందని నాకు ఇంతకు ముందే చెప్పింది అని చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటలు విని వేదవతి, ధీరజ్ వాళ్ళు, సరేనమ్మా ఎందుకు అలా చెల్లిని అంటున్నావు, చెల్లి చాలా మంచిది అని చెప్పి ధీరజ్ వాళ్ళ అమ్మకి నచ్చచెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా వల్లి ఏమో, ఈ చీర ఎవరిచ్చారేంటి అని అమూల్యని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అమూల్య చాలా సిగ్గుపడిపోతూ, విశ్వ ఇచ్చాడు, అందుకే ఈ పండుగ కట్టుకోమన్నాడు, అందుకే కట్టుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరేలే నాకు బాగా అర్థమైంది, కానీ పూజకు టైం అవుతుంది పదా అని పూజ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంతలో పంతులు గారు పూజ మొత్తం పూర్తి చేసేసి హారతి ఇస్తూ ఉంటారు. ఇంకా అందరూ కూడా హారతి తీసుకుంటూ ఉంటారు. ఇంకా పంతులు గారు, పూజ అయితే పూర్తయిపోయింది, ఈ పూజ ఫలితం మీకు కలగాలి అంటే మీ భర్తల దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకోండి, అలా అయితే ఈ పూజ ఫలితం మీకు పూర్తిగా దక్కుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సరే అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో ప్రేమ ఏమో ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా ధీరజ్ ఏమో, ఇప్పుడు నా దగ్గర ఇది ఆశీర్వాదం తీసుకోవాలి కదా అని చెప్పి ప్రేమని చూసి బిల్డప్ కొడుతూ ఉంటాడు. ఇంకా ప్రేమ ఏమో చాలా కోపంగా ధీరజ్ వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది.